నుంచి ఎట్లెట్లా ఏ జిల్లా నుంచి వచ్చినారు వాళ్ళతో మాట్లాడిపించాలనేదే మా యొక్క ప్రయత్నం అన్న. సో ఇప్పుడు రవి రాథోడ్ గ్రూప్ 1 అభ్యర్థి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా నా పేరు రవి రాథోడ్ సార్, నాది కడతాల్ మండల్, నేను గ్రూప్ 1 యాస్పిరెంట్ సార్. ఫస్ట్ ఇక్కడ హరీష్ అన్న గారికి, శ్రీనన్న గారికి అందరికి ధన్యవాదాలు. ముందుగా ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే సార్, ఈ 2 లక్షలతో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా విడుదల చేయాలి. లేని పక్షంలో ఈ యొక్క స్థానిక ఎలక్షన్లలో ఆ లోపు నోటిఫికేషన్ అన్నీ విడుదల చేయాలనేటువంటిది ఫస్ట్ డిమాండ్ సార్ మాది. ఇది కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ గారు మా దగ్గర చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాకు మభ్యపెట్టి ఎన్నో మాయా మాటలు చెప్పి వాళ్ళ సైడ్ తిప్పుకొని వాళ్ళు గెలిచిన తర్వాత ఇప్పుడు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. దాంతోపాటు యూత్ డిక్లరేషన్ అని చెప్పి ప్రియాంక గాంధీ గారు ఇచ్చారు. యూత్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి అన్ని హామీలన్నీ తుంగలో తొక్కేశారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి మా గురించి చాలా మాట్లాడారు, కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. సో ఇప్పుడు హరీష్ అన్నే మాకు శరణ్యం అని చెప్పి మేము కోరుకోవడానికి వస్తూ ఉన్నాం ఇక్కడికి. దాంతోపాటు పదే పదే రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎంత, మీరు ఇచ్చినటువంటి జాబ్ ఎంత అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది 11,000 ఉద్యోగాలు మాత్రమే సార్, కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అనే పదే 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 చెప్పి మా నిరుద్యోగులను చాలా 11,000 ఉద్యోగాలు మాత్రమే సార్, కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అనే పదే 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 చెప్పి మా నిరుద్యోగులను చాలా బాధకు గురి చేస్తాము సార్. ఆ విషయం అయితే ప్రతి సభలో అంటే ఒక సామెత ఉంటుంది కదా సార్, ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకొని చంకాలు ఎత్తుకొని ముద్దాడు రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో నేను ఇచ్చిన అని ప్రగల్భాలు పలకడం కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు ఆ 60,000 ఉద్యోగాలు మీరు అనుకున్న 1,40,000 ఉద్యోగాలు వేయడానికి మీకు దమ్ముందా? మీకు లేదు కదా, అది కూడా లేదు అసలు. ఇదైతే చాలా దారుణం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో చిన్న లీడర్స్ ఉన్నారు సార్, వాళ్ళు మాత్రం మా నిరుద్యోగుల పైన దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నిరుద్యోగులుగా మేము అంత బలవంతులం కాదు. సో వాళ్ళకి అన్ని ప్రోత్సాహం ఉంది కాబట్టి ఎక్కడైనా కానీ వాళ్ళు దాడులకు దిగబడతా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మీరు అడ్డుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. ఇంకొకటి మెయిన్ డిమాండ్ ఏంటంటే సార్, ఈ గ్రూప్ 1 ఇష్యూలో ప్రిలిమినరీ రాసిన తర్వాత మెయిన్ సభ్యులు అయినటువంటి వ్యక్తులు 21,093 మంది. దాని తర్వాత జిఆర్ఏలు వచ్చేసరికి 21,103 మంది, అంటే 10 మంది ఇంక్రీజ్ అయ్యారు. కానీ ఇందులో టీజీపీఎస్సీ మరియు ఈ గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నా జల్పెన్ తో కూడా చాలా మంది రాశారు. నోటిఫికేషన్ లో 6.9 అది చదివితే, ఆ పాయింట్ చదివితే అందులో జల్పెన్ తో రాసిన వారి యొక్క పేపర్ కన్సిడర్ చేయరు. కానీ టీజీపీఎస్సీ కన్సిడర్ చేసింది. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఈ యొక్క ఆధారాలతో పాటు హాల్ టికెట్ లో కూడా సెకండ్ పాయింట్ సార్, ఈ జల్పెన్ తో రాయకూడదు అనేటువంటిది స్ట్రిక్ట్లీ అది ఇచ్చినటువంటిది. కానీ ఫస్ట్ ఈ చెప్తారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు, ఒకసారి గేమ్ స్టార్ట్ అయితే అందులో ఎటువంటి రూల్ చేంజ్ అవ్వాలి, కానీ చేంజ్ చేశారు. ఖచ్చితంగా గ్రూప్ 1 అనేటువంటిది క్యాన్సల్ అయిపోతా ఉంది. మళ్ళీ కండక్ట్ చేయబోతా ఉన్నారు సార్. మీరు మాకు పూర్తి మద్దతు ఇవ్వాలనేటువంటిది నేను కోరుతా ఉన్నాను. మీరు ఇస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాను. పూర్తి మద్దతు ఇవ్వాలనేటువంటిది నేను కోరుతా ఉన్నాను. మీరు ఇస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇస్తాను. ఇందాక కొన్ని విషయాలు మేము ప్రస్తావన తీసుకురాలేదు. అసలు ఇక్కడ ఎందుకు వచ్చినాం, ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఏంది, సో మేము ఇక్కడ ఎందుకు వచ్చినామనే విషయం అనేది మేము చెప్పడం కూడా మర్చిపోయినాం, క్షమించాలి అన్న. నేను దీక్ష చేసిన తర్వాత డిఎస్సి పోస్ట్ పోన్ అని చెప్పేసి మేము అడిగినామన్న, వాళ్ళు చేయలేదు. దానికోసం మేము ఢిల్లీ కూడా ధర్నా చేయడం కూడా జరిగింది.
గ్రూప్ 2 పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి అన్నాం. పోస్టులు పెంచలే. అప్పటికే 3-4 సార్లు గ్రూప్ 2ని పోస్ట్ పోన్ చేసినారు. అక్కడ కూడా మాకు న్యాయం చేయలేదు. దాని తర్వాత మేము అడిగింది ఏంది, ఆ రోజున కొన్ని ఉద్యోగాలు, ఒక 30-40 వేల ఉద్యోగాలు వాళ్ళు వచ్చిన మొదటి నెలలోనే ఫిలప్ చేస్తా అన్నారు. మేము దాని మీదనే కూర్చున్నాం యాక్చువల్గా ఆ రోజు దీక్ష కూడా. సరే జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి డైవర్ట్ చేసినారు. జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయ్యే టైంకి ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చినారు. ఎస్సీ వర్గీకరణకు 2 నెలలు టైం అడిగి 8 నెలలు తిప్పినారు. 8 నెలలు అయిపోయింది కదా, మరి వర్గీకరణ అయిపోయింది కదా, మరి మాకు నోటిఫికేషన్స్ ఎక్కడ అని చెప్పేసి మేము అన్ని పార్టీలను కలుసుకుంటూ రిప్రజెంటేషన్లు, అన్ని సంఘాలను కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అక్కడ కూడా ప్రభుత్వం స్పందన లేదు. దాని తర్వాత మే 1st వీక్న టీజీపీఎస్సీ చైర్మన్ ద్వారా వాళ్ళు మనకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా బుర్ర వెంకటేశ్వర గారు చెప్పినారు. మరి మేము ధర్నా చేసింది ఇక్కడ మే 30 తారీఖున. ఆ మే 30 తారీఖున ప్రోగ్రాం చేసింది కూడా మేము ఆ రోజు పార్టీకి సంబంధం లేని వ్యక్తులతో కూడా వ్యక్తులను మాత్రమే పిలిచి మేము ధర్నా చేయించినాం. అక్కడైనా వాళ్ళ బుద్ధి మారుతుందా అంటే మళ్ళీ అదే మాట, పెయిడ్ ఆర్టిస్టులు, ఆ పార్టీ ఈ పార్టీ. దాని తర్వాత జూన్ 3వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ చేసినాం.